హలో నమస్తే అండి. ఈరోజు మనం కరివేపాకు చెట్టు గురించి తెలుసుకుందామండి. అలానే ఇంట్లో ఎటువంటి మొక్కలను పెంచితే ఆరోగ్యంగా ఉంటాము, పూర్వకాలంలో ఎటువంటి మొక్కలను పెంచి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకుందామండి. పూర్వకాలంలో కాస్త పెరడు పెద్దదిగా కనుక ఉంటే పెద్దది అక్కర్లేదు, కానీ చిన్న పెరడు ఉన్న తప్పనిసరిగా కరివేపాకు చెట్టు పెట్టుకునేవారు. అది చాలా ఆరోగ్యాన్ని కలిగించేది. ఆ కరివేపాకు ఎప్పటికప్పుడు ఆ చెట్టు నుంచి తెంచి ఒక రెబ్బలుండే 4 ఆకులు కానీ 5 ఆకులు కానీ చిన్న చిన్నవి 10 ఆకులు కానీ ఉంటాయి. అవి గనుక నలుగురున్న ఇంట్లో కూడా కూరలో వేసినట్లయితే దాని సారం అందరికీ చేరుతుంది. తెలివిగల వాళ్ళు కూరలో వచ్చినటువంటి కరివేపాకుని పారేయకుండా తింటారు. చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. జుట్టు కూడా పెరుగుతుందట. కనుక తప్పనిసరిగా కరివేపాకు మొక్క, తులసి మొక్కను పూర్వకాలంలో ప్రతి ఇంటి పెరట్లో పెంచుకునేవారట. కాబట్టి మనం కూడా పెరట్లో పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.